మన నందమూరి బాలకృష్ణ గారి 'డాకు మహారాజు' మూవీ రివ్యూ అయితే వచ్చేసింది. బాలకృష్ణ గారినైతే థియేటర్స్‌లో 'గాడ్ ఆఫ్ మాసెస్' మార్క్‌నైతే ఇంకోసారి చూస్తాం మనం. ఒక్కొక్క డైలాగ్ అయితే ర్యాంప్‌లో ఉంటది. ఇంకా వీళ్ళు రాసుకున్న డైలాగ్స్ అయితే మన బాలయ్య బాబు గారు చెప్పే స్లాంగ్‌లో అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి ఇంకా థియేటర్స్‌లో అయితే. స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ 2 మినిట్స్ తర్వాత మనకి మూవీ గ్రాఫ్స్ అనేవి పెరుగుతూ పోతుంటాయి. ఇంకా అంటే ఫస్ట్ హాఫ్ మనకి ప్రీ క్లైమాక్స్ దగ్గర ఉంటుంది కదా! సెకండ్ హాఫ్‌కి అయితే పిచ్చ హైప్స్ అయితే పెంచుతాయి ఇంకా మూవీ అయితే. ఎంచుకున్నది కమర్షియల్ కేటగిరీ అయినా సరే ఈ మూవీలో మాత్రం సంక్రాంతికి ఫుల్ ఫ్యామిలీ అంతా పక్కా ఎంటర్‌టైన్ చేసే విధంగా మంచిగా ఎమోషన్స్ అయితే టచ్ చేశారు మూవీలో అయితే. బాబీ డియోల్ గారి ఎలివేషన్ ఎలిమెంట్ లుక్ ఉంటుంది కదా! హైలైట్ ఇంకా టామ్ చక్కో గారు డీసెంట్ లుక్‌లో ఇంకా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ డాకు మహారాజ్ అయితే కింగ్ ఆఫ్ జంగిల్‌గా మనం డిఫైన్ చేయొచ్చు బాలయ్య బాబు గారిని అయితే. కామెడీ పోర్షన్ అనేది అక్కడక్కడ పర్లేదు అనిపించింది. అండ్ శ్రద్ధ శ్రీనాథ్ గారు అండ్ ప్రజ్ఞ జైస్వాల్ గారి లుక్స్ అయితే డీసెంట్‌గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక్కొక్క సీన్ అయితే ర్యాంపేజ్ ఉంటుంది. అండ్ బాలయ్య బాబు గారి డెడికేషన్ ఏంటంటే గుర్రం పైన కొన్ని కొన్ని షాట్స్ అయితే ఎంత ఏజ్‌లో కూడా ఒక డైనమిక్ హీరోలా చూపించిన బాబీ కొల్లి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే హైలైట్‌గా అనిపిస్తుంది. బాలయ్య బాబు గారి మార్క్ అనేది మనం అఖండ నుంచి చూడొచ్చు. అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత మనకి భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు డాకు మహారాజ్ ఈ మూవీలో ఒక్కొక్క మూవీలో మాత్రం గాడ్ ఆఫ్ మాసెస్ మార్క్ అనేది పోవట్లేదు బాలయ్య గారిది అయితే. ఈవెన్ డైలాగ్స్ కావచ్చు అతను ఎంచుకునే స్టోరీ స్క్రిప్ట్ అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అయితే ఎంచుకుంటున్నారు. ఈ మూవీ అయితే సంక్రాంతికి పక్కా విన్ కొట్టేయచ్చు. ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది కదా మనకి వెంకటేష్ గారిది ఈ మూవీ వచ్చాక రివ్యూ పెట్టేసుకుందాం. ఈ మూవీ అయితే మాత్రం చాలా చక్కగా అయితే ఎంటర్టైన్ చేసింది అండ్ పక్కా అందరూ అయితే థియేటర్స్కి వెళ్ళొచ్చు 100% అయితే. మూవీలో సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే చాలా బాగుంది అండ్ తమన్ గారు అయితే బాలయ్య బాబు గారి కోసం అయితే ప్రాణం పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొట్టారు ఇంకోసారి అయితే. అసలు తమన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక్కొక్కటి థియేటర్స్ లో అయితే బాక్సులు ఫెల్ డౌన్ అయ్యి కొల్లి గారి మాత్రం వాల్ తేరు వేరే తర్వాత ఇంకో మ్యాసివ్ డ్రాప్ మూవీతో అయితే ఇంకా జనాల ముందుకు ఎంటర్టైన్ బేస్డ్ గా అయితే వచ్చేసారు. అండ్ ఇంకా ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం మర్చిపోద్దు. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.